హాయ్ అండి, మీరంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మా చెల్లి ఎప్పటి నుంచో మా పాప డెలివరీ అయిన కాడి నుంచి రమ్మని చెబుతుంది. వాళ్ళ ఇంటికి ఎప్పటి నుంచో రమ్మంటుంది. సరే మాకు ఇప్పుడు కుదిరింది, ఇంకెళ్తున్నాము. ఈ చిన్న పాపని తీసుకొని రావాలంట, రమ్మని అడుగుతుంది. ఇంకా అందుకనే మేము ముగ్గురు, మా అమ్మాయి, నేను, మా మనవరాలు, మేమంతా కలిసి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మా చెల్లెళ్ళ ఇల్లు కూడా చూపిస్తానండి. ఇల్లు చూ మా చెల్లెళ్ళకి కొంచెం బిర్యానీ వాష వచ్చిందిగా, మళ్ళీ వాష వచ్చిందిగా. ఇంటికి వచ్చాం కదా, ఇదిగోండి క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నారు, ఇదిగోండి లైటింగ్ అవి పెట్టుకున్నారు పండగకి. ఇంట్లోకి వెళ్తామండి, ఇంట్లో చూపిస్తాను. రండి ఇంట్లోకి వెళ్దాం. ఇది కూడా ఇదిగోండి మా చెల్లెలు ఇల్లు. చాలా రోజు నుంచి రమ్మంటుంది, నాకేం కుదరక పాపతో రాట కుదరలేదు, కుదరలేనికి వచ్చాను. ఇదిగోండి మా పాప పడుకుందండి, మా మనవరాలు పడుకుంది. మా కోసం బిర్యానీ చేసింది, సేమియా ఇచ్చి తయారు చేసిందండి. ఇప్పుడే భోజనం చేసి ఇంకా కాసేపు అట్లాగా చూద్దాము అని ఇదిగోండి మా కోసం బిర్యానీ తయారు చేసింది. చికెన్ వండింది, ఇదిగోండి బిర్యానీ తయారు చేసింది. తినేసాం, భోజనం అయిపోయింది. చికెన్ కర్రీ, ఇదిగోండి ఇది వంటగది. చాలా బాగుందండి, హాల్ కానీ వంటగది కానీ బయట పోర్చుకో కానీ చాలా బాగుంది. మాత్రం నాకు బాగా నచ్చిందండి. చాలా పెద్దది, స్పేషియస్గా, చక్కగా మనకి ఎంతైనా వాడుకోవచ్చు. చాలా బాగుంది. గట్లు కూడా అన్ని కలిపి. మా ఇల్లు చూసారంటే చిన్న ఇరుకు వంటగది. మా చెల్లెలు ఇల్లు చాలా బాగుందండి. ఇదిగోండి వాష్ ఇది, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంది. వాష్ ఏరియా ఇది, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంది. కానీ చాలా ఫ్రీగా ఎంతమంది వచ్చినా కూడా చక్కగా సరిపోద్ది. చిన్న ఫంక్షన్ లాంటిది కూడా ఇక్కడే చేసుకోవచ్చండి, చిన్న ఫంక్షన్ లాంటిది కూడా. ఇదిగోండి పాలు కాసి టీ పెట్టుకున్నాను, కొంచెం పాలు కాసుకున్నాను. మా చెల్లికి వీడియోలో కనిపించడం ఇష్టం లేదండి, నేను రాలే అంటుంది, అందుకనే నేను ఒక్కదాన్ని వచ్చాను. ఇదిగోండి పాలు, కొంచెం పాలు కలుపుకుందామని కింద కట్టేసిందా. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా రోజు నుంచి కొత్తగా వచ్చారు దీంట్లోకి, అంతకుముందు పక్కన ఉండేవాళ్ళు, కొత్తగా వచ్చారు. ఇది కొత్తగా కట్టారంట, చాలా బాగుంది. అసలు వాటర్ కానీ ఏది ప్రాబ్లం లేదు ఇంటిలో, చాలా బాగుంటుంది ఇంటికి. ఇవన్నీ పాలు కాసుకొని ఆ మనవరాలకి డబ్బా పాలు తీసుకురాలేదు కాబట్టి కొంచెం లైట్గా ప్యాకెట్ పాలు పడుతున్నాను. ఇదిగోండి కొంచెం, ఇగో సగం పాలు సగం వాటర్ పోసుకోవాలండి. అంటే మనం ఇదే ఫస్ట్ కదా, మళ్ళీ పడకుండా ఏమైనా ఉంటుందేమోనని సగం కొంచెం మరిగిన తర్వాత ఆరబెట్టి పడితే మళ్ళీ ఆ లంప తయారుగా కూడా ఈ డబ్బా పాలు కొంచెం పొద్దున ఒక పూట అట్లా పడతాం, నైట్గా అట్లాగా, మళ్ళీ ఏడ్చిద్దేమోనని ఇది పడుతున్నాను. ఇదిగోండి రోలు అరటికాయలు దంచుకోవడానికి, అల్లం అది టీలో దంచుకోవడానికి కొనుక్కుందంటండి, చాలా బాగుంది. నాకు కూడా ఈసారి ఒకటి తెచ్చిపెట్టవే అంటున్నాను, ఈసారి తెస్తాను. అది ఎప్పుడో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు తీసుకుందంట, అట్లా ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు దొరుకుతాయి ఇలాంటివి. మామూలుగా మరి ఎక్కడుంటే తెలియదండి. ఈసారి రోళ్ళు అమ్మే చోట ఉంటే మాత్రం నేను కూడా ఇలాంటిది కొనుక్కుంటానండి, చాలా బాగుంది. అందుకే లైట్గా
నీళ్ళు ఎక్కువ పుట్టుకొచ్చి పొయ్యి మీద ఏంటి అది? ఇప్పుడు ఇందాక లైటింగ్ లేనప్పుడు చూపించాయి కదా, ఇప్పుడు లైటింగ్ వేసారు చూడండి, చాలా బాగుంది. ఇందులో ఇక్కడ కూడా లైటింగ్ పెట్టారు. ఈ లైటింగ్స్ కూడా బాగున్నాయి. ఆ గంటలే చాలా అందంగా ఉన్నాయి. చెట్టు బాగా నచ్చింది నాకు. ఈ గిఫ్ట్ బాక్స్లో ఎక్కువ పెట్టారు. మన చెట్టు దానికన్నా కూడా వీటికి ఎక్కువ పెట్టారు. బాగుందండి ఈ చెట్టు. ఇది 6 అడుగులండి. మనది వచ్చేసరికి 5 అడుగులే. ఇది 6 అడుగులు. చాలా బాగుంది చూడండి. ఇదిగోండి బాక్సులు, గిఫ్ట్ బాక్స్లు ఎక్కువ పెట్టారు. ఈ బాక్స్ బాగా పెట్టారు. బాగుంది, చాలా బాగుందండి చెట్టు. నాకు బాగా నచ్చింది. చక్క ఇల్లు కూడా నాకు బాగా నచ్చిందండి. చాలా 6 అడుగుల చెట్టు అండి ఇది. ఇది రౌండ్ గార్లాండ్. ఇదిగోండి తలుపు పెట్టుకున్న గార్లాండ్ చాలా బాగుంది. ఇది కూడా చాలా అందంగా ఉందండి. చక్కగా పెట్టుకున్నారు. అన్ని మా చెల్లెల పిల్లలు చాలా స్టైల్గా అన్ని పెడతారు. అన్ని వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి చాలా స్టైల్గా అన్ని పెట్టడం ఇష్టం. ఇల్లు కూడా నీట్గా ఉంచుకుంటారు. ఇప్పుడే ఆయన వచ్చారు. ఇంకెళ్ళిపోతాం మేము. ఇంక 6 అవుతుంది, వెళ్ళిపోతామండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడతానండి.